హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ మాను. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే అసలు ఫుల్ వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఎగ్జాక్ట్ టైం వచ్చేసి 3:30 అవుతుంది. మా మమ్మీ స్కూల్కి వచ్చేసి పడుకుంది. సో నిద్ర నుంచి అయితే లేపిన. నేను రెడీ అయినాక తర్వాతకి పాపను లేపి రెడీ చేసి ఇంకా స్టార్ట్ అయితే అవుతున్నాము. ఇంకా మా బాబు అయితే ముందరనే రెడీ అయ్యి వాళ్ళ డాడీతో పాటు వెళ్ళిండు. సో పాప అయితే నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళదు. నేను ఏడికి వెళ్తే ఆడికి నాతో పాటే ఉంటుంది. సో నేను పాప అయితే స్టార్ట్ అయినాము. సో ఈరోజు అసలు మేము ఏడికి పోతున్నాము, మీకు ఏం చూపిస్తున్నాము, ఫుల్ వీడియో అయితే తీసిన మీకోసమని. వీడియో మొత్తం చూడండి అర్థమవుతుంది. కార్లో అయితే మా పాప, నేను, మా ఫ్రెండ్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. అసలు ఏం టెంపుల్ ఏది అనేది మొత్తం నేను ఈ వీడియోలో మీకు మొత్తం చూపిస్తా క్లారిటీగా. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. అట్లాగే ఒక లైక్ మాత్రం చేయడం మాత్రం మిస్ చేయకండి. వెదర్ అయితే చాలా బాగుంది. టైం వచ్చేసి 4:30 అవుతుంది. వర్షం పడేటట్టు ఉంది. టెంపుల్కి వెళ్ళాక పడుతుందేమో అనుకున్నాము. ఆల్మోస్ట్ మేము వెళ్ళే దారిలోనే పడుతుంది వర్షం అయితే ఫుల్ పడుతుంది. అసలు అట్టర్ ఫ్లాప్ అవుతుందో అనుకున్నాము. మొత్తానికి టెంపుల్కి పోయేసరికి వర్షం అయితే ఆగిపోయింది. వెదర్ అయితే చాలా బాగుండే వ్యూ. ఇంకా అట్లా ఎంజాయ్ చేసుకుంటూ అయితే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళినాము. మేము ఎక్కడికి వెళ్తున్నామంటే కర్ణాటక సైడ్ కందుకూరు ఒక గ్రామంలో అసలు నాగుల పంచమి అని మనం నాగులకి పాలు పోసాం కదా. ఇక్కడ వెరైటీ ఏంటంటే అసలు శ్రావణ శుద్ధ పంచమి రోజైతే తేలుకు పాలు పోసి, ఇక్కడ స్పెషల్ ఏంటంటే తేళ్ళు ఆ రోజు అక్కడ ఫుల్ కనిపిస్తాయి అన్నమాట. కొండమేశ్వరి అమ్మవారు పైన కొండ మీద ఉంటారంట. అయితే ఈరోజు శ్రావణ శుద్ధ పంచమి రోజు అయితే అక్కడ జాతర ఫుల్ జరుగుతుందంట. మాకు కూడా తెలియదు, జస్ట్ నేను వే2 న్యూస్లో చూసి వెళ్తున్నా. అసలు నేను షాక్ అయినా, ఇంత క్రౌడ్ ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. అసలు పోలీసులు అంతమంది, పోలీస్ సిబ్బంది కూడా చాలామంది ఉండ్రి. ఇంత క్రౌడ్ ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. కానీ వెదర్ మాత్రం సూపర్ ఉంది. కొండ మీద ఉంది అమ్మవారు. అయితే మేము ఈవినింగ్ 4:30కి అట్లా వెళ్ళినాము. చూస్తురు కదా అసలు జాతరలు కనిపిస్తుంది కదా. అసలు జనాలు అయితే ఫుల్ వచ్చిండ్రు. జాతర అయితే ఫుల్ జరుగుతుంది. అసలు మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, మేము ఇంత జాతర ఉంటుంది, అసలు ఇట్లుంటుంది కర్ణాటకలో కందుకూరు విలేజ్లో అని మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. జస్ట్ అంటే తేళ్ళు ఉంటాయి కదా, ఏడ రాయి తీసినా తేళ్ళు ఉంటాయంట. అసలు ఈరోజు శ్రావణ శుద్ధ పంచమి రోజు తేళ్ళు అంటే కడసమంట. సో మేము ఎట్లుంటుందని చూద్దామని వెళ్ళాం. కానీ మస్తు క్రౌడ్ ఉండే. గుట్ట మీద అయితే దేవాలయం ఉంది, చూద్దాం, మనం తెలుసుకుందాం అమ్మవారి గురించి అని వెళ్ళినాము. నేను జస్ట్ అంటే ఎట్లుంటుందని జస్ట్ వీడియో తీసిన. మీకు కనిపిస్తుంది కదా ఇట్లా జనాలు కనిపిస్తున్నారు కదా. పైన గుట్ట మీద కూడా మొత్తం క్రౌడ్ ఉండే చాలా. అసలు మేము ఏమనుకున్నామంటే అంత గుట్ట మీదకి ఎక్కము, దర్శనం చేసుకోలేము. పిల్లల దగ్గర బాబు ఉన్నారు కదా, చిన్న పిల్లలు ఉన్నారు. మా ఫ్రెండ్కి కూడా చిన్న పాప ఉందని రిటర్న్ వెళ్దామని అనుకున్నాము. అమ్మవారు మాకైతే దర్శనం ఇచ్చిండ్రు. అట్లయితే దర్శనం అమ్మవారి మమ్మల్ని రప్పించుకుందని మేము అనుకున్నాము. దర్శనం అయితే చాలా బాగా అయింది. వెదర్ అయితే చాలా బాగుంది. అసలు గుట్ట మీదకి పైకి ఎక్కి వీడియో తీస్తే కనుక అసలు నేచర్ అయితే చాలా బాగుంది. నేనైతే అలసిపోయినా. అసలు చాలా ఒక 200 స్టెప్స్ అయితే ఉన్నాయి. అసలు ఎక్కలేకపోయినా. మా బాబుని ఎత్తుకొని అయితే ఎక్కుతుంటే నా వల్ల కాదంటే మా ఆయన తీసుకొని ఎత్తుకుంటే నేను జస్ట్ అప్పుడు తీసిన వీడియో. అసలు వెనకాలకు తిరిగి చూస్తే ఇప్పుడు కనిపిస్తుంది నెక్స్ట్ లెవెల్ అంతే. అసలు తేలు మా ఆయన అయితే నా చేతి మీద వేసిండు. నాకైతే ఇంకా ఊపిరి ఆడతలేదు. ఫస్ట్ స్టార్టింగ్లో ఊపిరి ఆడలే, కానీ ఇంకా నెక్స్ట్ ఏం చేస్తలేదు. అది జస్ట్ లబ్బర్ తిన్నట్టే ఉంది తేలు. సో ఫుల్ అయితే ఎంజాయ్ చేసినాం. అసలు విచిత్రం ఏంటంటే అసలు అంతగానం తేలుని చూస్తేనే మనం అంత భయపడతాము. అసలు అశుద్ధ నాగుల చవితి రోజు, శ్రావణ శుద్ధ పంచమి రోజు అక్కడ తేలు, ప్రతి ఒక్క తేలు అసలు కడవదంట. మన మీద వేసుకున్న అసలు అమ్మవారు ఉన్నారు, దేవుడు ఉన్నాడు అని చాలామంది, ఒకవేళ నమ్మని వాళ్ళు ఈ వీడియో చూసి ఖచ్చితంగా నమ్ముతారు. నేనైతే పక్కా నమ్ముతా.
అసలు తేలు విషము అసలు అది దాన్ని చూస్తేనే మనం భయపడతాం. అట్లాంటిది ఎంతోమంది పట్టుకొని దాని చేతి మీద వేసుకుంటారు, అయినా అది ఏం చేస్తలేదు. ఎంత చూస్తురు కదా, మా ఫ్రెండ్ కూడా చేయి మీద వేసుకున్నది, నేను వేసుకున్నా, లాస్ట్కి పాప కూడా వేసుకున్నది, మా షాన్వి కూడా వేసుకున్నది. చూడండి వీడియో చూస్తే మీరు స్కిప్ చేయకుండా వీడియో చూస్తే మొత్తం అర్థమైపోతుంది అనమాట. కనిపిస్తుంది కదా చేతుల మీద అయితే తేలు పోవడం కూడా గమనిస్తున్నారు కదా మీరు. అసలు అది ఏం చేస్తలేదు అంటే మీరే అర్థం చేసుకోండి అసలు అమ్మవారు ఎంత పవిత్రమైన మహిమ కలదో. సో ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. లాస్ట్ మా బాబు కాలు మీద కూడా వేసినాము, వాడైతే స్టార్టింగ్లో అయితే భయపడిండు. అంటే చిన్నపిల్లలకు భయం అవుతుంది కదా, మేమే ఇంకా ఏం కాదు చిన్నదే కానీ వేస్తే మన ఫేస్లోనే భయం అవుతుంది, కానీ అది ఏం చేస్తలేదు అనమాట. అట్లా బాబు మీద. నెక్స్ట్ అయితే మా షాన్వి స్టార్టింగ్ ఏడ్చింది. నేను మమ్మీ ఇదేం చేయదు, ఐస్ క్రీమ్ ఇప్పిస్తలేదు నీకు అంటే మంచి వేసుకొని ఇంకా నవ్వుతుంది. మీ ఫేస్లోనే అర్థం చేసుకుంటారు. కానీ ఇక్కడ మా శ్రీజ షాన్వి ఫ్రెండ్ అయితే ఫస్ట్ ఫుల్ ఏడ్చింది అనమాట, అది కడుస్తుందని. అయితే అమ్మవారి దర్శనం చేసుకోనికైతే వెళ్ళాము. ఇది స్టార్టింగ్ ఎంట్రీ అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు తేలులా విగ్రహం లాగా. అయితే ఫోన్ అయితే లోన్కి అలో చేయలే, కానీ నేను వీడియో అయితే క్యాప్చర్ చేసిన చూడండి. సో మీరు కూడా దర్శనం చేసుకోండి, అమ్మవారు అయితే దీవిస్తారు. సో ఇట్లయితే వీడియో కంప్లీట్ అయిపోయింది. మేము కూడా తెలుసుకున్నాము, చాలా బాగుంది లొకేషన్. అయితే మీరు కూడా విజిట్ చేయండి. అంటే విజిట్ చేయాలంటే నెక్స్ట్ ఇయర్ శ్రావణ శుద్ధ పంచమి రోజే అవైలబుల్, అంటే స్పెషల్ అనమాట. అంటే ఇయర్లో ఒక్కరోజే తేలికి పాలు పోయడము, ఆ పంచమి రోజే అవి ఏం కుట్టవంట, మళ్ళీ నెక్స్ట్ డే వెళ్తే కుడతాయంట. సో వీడియో అయితే ఇట్లుంది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.